అందరికీ నమస్కారం. భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ ఇతిహాసాలలోనే అత్యున్నతమైన గ్రంథం మహాభారతం. ఇది కేవలం ఒక యుద్ధ కథ కాదు, మానవ జీవితంలోని ధర్మ అధర్మాల సంఘర్షణ. అసలు ఇంతటి మహాయుద్ధం ఎందుకు జరిగింది? జ్ఞానులైన భీష్మ, ద్రోణ, వ్యాసుల వంటి వారు ఉన్నా ఈ వినాశనాన్ని ఎందుకు ఆపలేకపోయారు? ఈ ప్రశ్న నేటిది కాదు, వేల ఏళ్ల క్రితం జనమేజయ మహారాజు అడిగిన ప్రశ్న. ఈరోజు మనం నన్నయ్య భట్టారకుని ఆంధ్రీకరణలోని విశేషాలతో మహాభారత కథా ప్రారంభం మరియు యుద్ధానికి దారితీసిన బలమైన కారణాల గురించి తెలుసుకుందాం. ఒకనాడు జనమేజయ మహారాజు పండితులతో కొలువై ఉన్న సమయంలో అక్కడకు పరమ తపోనిధి, కురుకుల పితామహుడు, సాక్షాత్తు నల్లని మేఘం వంటి దేహఛాయ కలిగిన వ్యాస భగవానుడు విచ్చేశారు. తన శిష్య బృందంతో వచ్చిన వ్యాసుని చూసి రాజు భక్తితో అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించాడు. రాజు మనసులో ఒకటే సందేహం తలెత్తింది. మహానుభావ, మీరు, భీష్ముడు వంటి పెద్దలు ఉండగా రాజ్య విభజన జరిగిన తరువాత కూడా కౌరవులు, పాండవులు అంతటి భయంకరమైన యుద్ధానికి ఎందుకు దిగారు? మీ మాటను వారు ఎందుకు వినలేదు? మీరు యుద్ధాన్ని ఎందుకు నివారించలేకపోయారు? ఈ ప్రశ్న వెనుక ఒక గూఢమైన అర్థం ఉంది. యుద్ధం జరగకుండా ఉండటానికి ఎన్నో అవకాశాలు ఉన్నా అవి ఎందుకు విఫలమయ్యాయి అని జనమేజయుడి ఆవేదన. శిష్యుడైన వైశంపాయనుని చూసి వ్యాసుడు ఇలా అన్నాడు. వైశంపాయన, ఈ రాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భారత కథను ఆద్యంతం సవిస్తరంగా వివరించు. వ్యాసుల వారు ఇలా ఎందుకన్నారంటే, తన గురించి తానే చెప్పుకోవడం కంటే శిష్యుడి ద్వారా చెప్పించడం సముచితమని వ్యాసుని భావన. వైశంపాయనుడు గురువుకు నమస్కరించి మహాభారత ప్రశంసతో కథను మొదలుపెట్టాడు. రాజా, ఈ మహాభారతం ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే 4 పురుషార్థాలను ఇచ్చేది. వినేవారికి శుభాలను, రాజులకు విజయాన్ని చేకూర్చేది. 100,000 శ్లోకాలతో కూడిన ఈ గ్రంథం పండితులచే కొనియాడబడింది. పాండవుల సద్గుణాలను, కౌరవుల ఈర్ష్యను తెలిపే ఈ కథను వినడం వల్ల మనోమాలిన్యం తొలగిపోతుంది, అంటే మనస్సు నిర్మలంగా అవుతుంది. పాండురాజు మరణం తర్వాత పాండవులు హస్తినాపురానికి చేరుకున్నారు. అక్కడ ధృతరాష్ట్రుని కుమారులతో కలిసి పెరుగుతూ విలువిద్యలోనూ సకల శాస్త్రాల్లోనూ అపారమైన ప్రతిభను కనబరిచారు. అయితే వారి సద్గుణాలను చూసి దుర్యోధనుడు ఓర్వలేకపోయాడు. శకుని, కర్ణ, దుశ్శాసనుల అండతో పాండవులను అంతమొందించాలని నిరంతరం ప్రయత్నించేవాడు. ముఖ్యంగా భీముడి బలమంటే దుర్యోధనుడికి భయం. అందుకే భీమునిపై 3 సార్లు ప్రాణాంతక దాడులు చేశాడు. మొదటిసారి భీముడు నిద్రిస్తున్నప్పుడు లతాపాశాలతో బంధించి గంగలో పడేశాడు. కాని అనంతబలుడైన భీముడు ఆ బంధాలను తెంచుకుని బయటకు వచ్చాడు. మరొకసారి గాఢ నిద్రలో ఉన్నప్పుడు నల్లత్రాచులతో కరిపించాడు. కాని భీముడి వజ్రకాయం ముందు ఆ విషపు కోరలు పనిచేయలేదు. మరొకసారి అన్నంలో విషం కలిపి పెట్టాడు. కాని అది కూడా భీముడికి జీర్ణమైపోయింది. దుర్యోధనుడి క్రూరత్వం అక్కడితో ఆగలేదు. వారణావతంలో లక్క ఇల్లు నిర్మించి పాండవులను అందులో దహించాలని చూశాడు. కాని విదురుడి సహాయంతో వారు ప్రాణాలతో బయటపడి తల్లి కుంతితో సహా అడవులకు వెళ్ళిపోయారు. అక్కడ భీముడు హిడింబాసురుడిని, బకాసురుడిని వధించి ప్రజలను రక్షించాడు. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ఆమెను గ్రహించాడు. ఈ విషయాలు తెలిసి ధృతరాష్ట్రుడు వారిని తిరిగి పిలిపించి రాజ్యంలోని సగ భాగాన్ని ఇచ్చాడు. వారు దానిని వైభవంగా పాలించారు. అర్జునుడు అగ్నిదేవుడి ద్వారా గాంధీవమనే ధనుస్సును, దేవదత్తమనే శంఖాన్ని, తరగని బాణాలతో కూడిన అమ్ముల పొదులను పొంది దేవేంద్రుడిని ఓడించి ఖాండవ వనాన్ని దహించాడు. భీముడి చేత జరాసంధుడనే మగధరాజును చంపించి అన్ని దిక్కులను జయించి చక్రవర్తి అయి ధర్మరాజు రాజసూయమనే గొప్ప యాగాన్ని చేశాడు. పాండవుల ఈ అపార సంపద, కీర్తి దుర్యోధనుడి గుండెల్లో చిచ్చు రేపింది. శకుని మాయాజూదంతో ధర్మరాజును ఓడించి
వారిని 13 ఏళ్ల పాటు రాజ్య బహిష్కృతులను చేశారు. పాండవులు ధర్మానికి కట్టుబడి ఆ కాలాన్ని గడిపారు. అడవిలో ఉన్నప్పుడు కూడా అర్జునుడు శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడు. సమయం ముగిసిన తరువాత తమ రాజ్యభాగాన్ని తిరిగి ఇవ్వమని పాండవులు కోరారు. కృష్ణుడు రాయబారిగా వెళ్ళినా సూది మొనమోపినంత నేల కూడా ఇవ్వనని దుర్యోధనుడు భీష్మ వ్యాసుల మాటలను ధిక్కరించాడు. ధర్మం వైపు ఉన్న పాండవులకు అహంకారంతో నిండిన కౌరవులకు మధ్య యుద్ధం అనివార్యమైంది. వ్యాస భగవానుడి మేధాసముద్రం నుండి పుట్టిన ఈ మహాభారత కథ జనులందరికీ ఆనందాన్ని ఇస్తూ పాపాలను హరిస్తూ ఒక నిర్మలమైన వెన్నెలలా వెలుగుతోంది. ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది అనడానికి ఈ కథే నిదర్శనం. వైశంపాయనుడు చెప్పిన ఈ ఉపోద్ఘాతం భారత యుద్ధానికి గల లోతైన కారణాలను మనకు వివరిస్తుంది. ఈ కథలోని లోతులను, తదుపరి ఘట్టాలను వచ్చే వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.